ఒక ఫుల్ టీమ్ ని ఏ విధంగా వైపౌట్ చేయాలో ఏమైందంటే మనం దిగడం పీక్ లో దిగాం మామ. దిగ్గానే ఫ్రంట్ లోకి ఎనిమి అనమాట. వాడు సైలెంట్ గా పారిపోతున్నాడు. ఒక్కడే కదని చెప్పి స్ప్రే కొట్టా. వాడు డ్యామేజ్ పడింది. వాడు కార్ బ్యాక్ సైడ్కి వెళ్ళగానే 4 అని క్యారెక్టర్ వేసా. వాడు నాక్ అయిపోయాడు. ఇంకా మా టీమ్మేట్ ఒకటి పీక్ టాప్ లో దిగాడు అనమాట. వాడేం చేస్తున్నాడు, అక్కడి నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఒక రాయ్ బ్యాక్ సైడ్ ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. ఇంకా నేను రష్ చేసి వాడికి హెడ్ కొట్టా. కింద రైట్ సైడ్ లో వాళ్ళ టీమ్మేట్ అనమాట. వాడికి కూడా హెడ్ కొట్టాను. వాడు కూడా నాక్ అయ్యాడు. వాడు నాక్ అవ్వగానే ఇంకా మనకు చిన్న దోలెక్కువ అయిపోయి జీప్లను వేసుకుని ఓపెన్లోకి వెళ్ళా. మొత్తానికి ఓపెన్లో తిరుగుతున్నా. ఫ్రంట్లో ఫుల్ టీమ్ అనమాట. వాళ్ళని కొడదామని చెప్పేసి ఫైరింగ్ పెట్టా. ఆడ ఐరిస్ క్యారెక్టర్ వేసి కొట్టి పాడదొబ్బాడు. ఇంకా మా టీమ్మేట్ అవ్వగానే వీళ్ళకి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి దిగేసాను. మొత్తం నీట్గా లూట్ చేసుకున్నాను. ఫ్రంట్లో ఫైరింగ్ సపోర్ట్ ఇద్దామని వెళ్ళా. అప్పుడులో కిల్లని లేపేశారు వీళ్ళు. ఇంక ఇలా కాదని చెప్పి నీట్గా తిరుగుతున్నాను. ఇంకా ఫ్రంట్లోకి ఎనిమి కార్ వేసుకుని పారిపోతున్నాడు. వాడిని కొడదామని చెప్పి ఇంకా వాడు అప్పటికే పారిపోయాడు. ఇంకొక ఎనిమి ఓపెన్లో తిరుగుతున్నాడు. ఆడికి డ్యామేజ్ కొట్టా. ఆడి ఇంకా అటు ఇటు చోట్ల తిన్నగా పారిపోతున్నాడు. ఇంకా వాడు బ్యాక్ సైడ్ కార్ వేసుకుని వెళ్ళా. ఇంకా వాడేంటి తిన్నగా వాళ్ళ ఎనిమిస్ దగ్గర తీసుకెళ్ళాడు. వాడు టీమ్మేట్ దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకా వాడు లోపల దాక్కున్నాడు. సీరియస్గా రష్ కొట్టా ఒకటే అని చెప్పేసి ఇళ్ళకి ఫుల్ స్ప్రే కొట్టి వాడు నాక్ చేసా. వాడు నాక్ అవ్వగానే వాళ్ళ టీమ్మేట్లు ఎంట్రీ. లెఫ్ట్లో కూడా వచ్చాడు. వాడిని కొట్టాను. రైట్లో ఇంకొకటి రివైవ్ ఎత్తినప్పుడు వచ్చాడు ఒక ఎంట్రీ. వాడిని కొట్టా. మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే టీం ఎక్కినప్పుడు ఒక్కొక్కరిని చేసి కొట్టాలా. అలాగని చెప్పి గుంపులో ఎక్కామనుకోండి చెక్కేస్తారు. హై గైస్, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.